అన్‌కంఫర్ట్ ఫీల్ అయితే 2 నిమిషాలు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి అన్నారు మీరు. కొంత కోపం ఎక్కువ అన్నారు లాస్ట్ టైం ఒకసారి మాట్లాడుతున్నప్పుడు. మరి ఇంత సెన్సిటివ్ ఏరియాలో ఇంత కోపము ప్లస్ ఇంత అన్‌కంఫర్ట్ ఫీల్ అయితే బయటికి వచ్చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లొకేషన్ నుంచి వచ్చేసిన సందర్భాలు చెప్పా పెట్టకుండా హే మనకొద్ది ఇది జరిగింది. జరిగియా? దూకుడు అనే సినిమా గుర్తుంది. దూకుడు అందులో ప్రకాష్ రాజ్తో పాటు ఉండే వేషం. నాకు చెప్పరు కదా వాళ్ళు. ఇప్పుడు నేను చాలా మనకి వేషం చెప్పమంటే హీరో వేషమో లేదా ప్రకాష్ రాజ్ వేషమో ఇంకా పెద్ద వేషం చెప్తారు. నేను నా వేషం చెప్పండి, నేను కట్టుకలిగితే వాళ్ళు అప్పుడు ఇబ్బంది పడి చెప్తారు. ఆ పక్క నుండి ఒక వన్ డే చేశాను. చేసిన తర్వాత అది కరెక్ట్ అనిపించలేక మానేశాను. వాళ్ళ తర్వాత అడిగారు కానీ నేను లేదండి అవసరం లేదు. అట్లా కొన్ని సినిమాలు ఇంపార్టెంట్ సినిమాల్లో కూడా అప్పుడు నేను అడగటం మొదలుపెట్టేవాడు. పెద్ద ప్రొడక్షన్, మంచి రెమ్యునరేషను, వేషం దాని తర్వాత అడగటం పెట్టలేదు. లేకపోతే అడగను నేను, ఎందుకంటే రైటర్ ఉంటారు, మనకు కావాలనుకుంటే వస్తారు కదా, చెప్పి వెళ్ళిపోవటం. చిత్త మహాప్రభు అన్నా నేను చేస్తాను ఆర్టిస్ట్గా. బట్ అది తర్వాత నేను అడగటం మొదలెట్టేసరికి చిన్న వేషము, పెద్ద ప్రొడక్షన్ జరిగినాయి. నేను అక్కర్లేదు, ఎవరన్నా అంటే దీని మీదే ఆధారపడి ఉండే ఆర్టిస్టులు ఉంటారు. నాకు ఇచ్చే రెమ్యునరేషన్ సగం రెమ్యునరేషన్ ఇచ్చినా ఒక నెల వాళ్ళకి గడిచిపోతుంటుంది. అప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పాను, మీ బ్యానర్కి ఉండి నేను రెస్పెక్ట్ చేస్తాను, నాకు ఆనందం, నాకు గౌరవం, డబ్బులు వస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం నేను ఆలోచిస్తాను, నేను చాలా సినిమా యూనియన్ల వాళ్ళ కేసెస్ చేశాను, వర్కర్స్ కోసం ఫైట్ చేశాను. సినీ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని, రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంటుంది, 70 దశకాల్లో వచ్చింది. అది దాని ఇంప్లిమెంటేషన్ కోసం ఇన్నేళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా. నేనే చేస్తూ ఏదో వచ్చింది కదా అని చేసేస్తే కాదండి అని అంటే, చాలా మంచి వాళ్ళు, నేనే వి రెస్పెక్ట్ యువర్ దిస్ థింగ్ అని అర్థం చేసుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏది పడితే అది అని ఎందుకు మనకి, భగవంతుడు ఎంత మంచివాడు, మనం సెలెక్ట్ చేసి ఇస్తున్నాడు. మనం లాగేసుకోవటం ఎందుకు? ఇందాక మనం చెట్లు మొక్కలు అన్నప్పుడు కూడా మీరు ఉడతలు, పక్షులు, పిట్టలు అవి కూడా బతకాలి కదా. మరి వాటి కోసమే కదా చెట్లు, వాటి కోసమే కదా పళ్ళు, వాటి కోసం పూలు. చిన్నప్పుడు ఎప్పుడు చదువుకోవాలా, పరపరాగ సంపర్కం అని, ఆ పూలు, ఆ తుమ్మెదలు, ఆ పక్షులు వస్తే కదా మనకి ఇంకా పూలు వచ్చేవి. అవును. ఇప్పుడు ప్రకృతిని మనం పట్టించుకోకపోవటం మూలం కదా ఇంత దారుణాలు జరిగాయి. మీరు కూడా వ్యవసాయం చేశారంటే ఒక గింజ రావటానికి మీరు ఎంత కష్టపడతారు, ఎంత టైం బట్టి తీసుకుంటారు. ప్రకృతి ఎంత, సూర్యభగవానుడు, వాతావరణం, గాలి, వాన, అసలు మర్చిపోతున్నాం అంతే. జస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ అయిపోయింది కదా. అవును, ఫాస్ట్ ఫుడ్, అందుకే ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాడు. ఓకే. ఆన్ స్క్రీన్ కూతురు, ఇష్టమైన కూతురులు ఎవరు? ఇష్టమైన కూతురు అంటే నేను చెప్పలేను, కానీ ఇష్టమైన కూతురికి ఇష్టమైన తండ్రి వేషం వేసింది గోదావరిలో. గోదావరి కమల్ని ముఖర్జీ. టైమ్ అండ్ అగైన్ ఆ తర్వాత 1-2 సినిమాలు చేసినప్పుడు తనంది అది చాలా పేరు తెచ్చిందండి, నాకు చాలా మంచి పేరు తెచ్చింది. గోదావరిలో నాన్న అని అంటే చాలామంది ఆడపిల్లలు ఐడెంటిఫై చేసుకునేవాడు. అది చాలా మంచి వేషం, అంటే తండ్రికి కూతురికి ఉన్న ఎమోషన్, బ్యూటిఫుల్ బాండేజ్ అది. అట్లా చాలా చేశాను. జెనీలేను, భలే దొంగలు లాంటి సినిమాలో ఇలియానాను, అటువంటి అందరూ, నయనతార, అనుష్క, ఇట్లా అందరి వేషం. కానీ గోదావరి మాత్రం కొంచెం బాగా అంటే బాగా రియల్ ఫాదర్ అండ్ డాటర్ లాగా అతను మోల్డ్ చేశాడు శేఖర్ కమ్ముల. ఓకే. జనాలందరూ కూడా చాలా బాగా నచ్చింది, మంచి వేషం. యాజ్ ఏ ఆర్టిస్ట్గా శేఖర్ కమ్ముల స్కూల్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లోకి మిమ్మల్ని ఆయన డ్రైవ్ చేసుకున్నారా, లేకపోతే మీకు ఫ్రీడమ్ ఇచ్చేసారా, మీరు నటించండి నేను సీన్ చెప్పేసి వదిలేసారా, నాకు ఇలా కావాలి అని చెప్పేసి పర్టికులర్గా ఏమైనా చేసేవాళ్ళ? నేను ఇంకొక సీక్రెట్ చెప్తుందో, నాకేంటంటే నేను సరే ఇది ఇట్లా చేసేయండి అని నేను నమ్మను. జనరల్గా రైటరు, డైరెక్టరు చాలా కష్టపడి ప్లాన్ చేసి దాన్ని ఒక బేబీని డెలివరీ చేసిన లెవెల్లో వాళ్ళని దాన్ని మదించి ఒక సీన్ చెప్తారు, డైలాగులు రాస్తారు. ఆ డైలాగులు చెప్పిన దాంట్లో, డైరెక్టర్ అనుకున్న దాంట్లో నేను ఒక 50-60% చేయగలిగితే, 60% అంటే ఫస్ట్ క్లాస్ వచ్చినట్టే, 35 అయితే పాస్ మార్కులు వచ్చినట్టే. గ్రేస్ మార్కులు వేయించుకోకుండా పాస్ మార్కులు లేదా ఫస్ట్ క్లాస్ 60% తీసుకుంటే సరిపోతుందని నేను ఎప్పుడు అదే మదిస్తూ ఉంటా. అందుకే నా బుర్ర పెట్టా. కాకపోతే లీగల్గా ఉన్నంత వరకు మాత్రం నేను అలర్ట్గా ఉంటా, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా. ఎందుకంటే లాయర్ అయ్యండి, నువ్వు ఎట్లా చెప్పాను. దానికి మంచి ఉదాహరణ అమ్మ అనే సినిమా ఉండింది, రామోజీరావు గారు తీసింది, సురేష్ కృష్ణ డైరెక్టర్. దాంట్లో నేను ఒక లాయర్ని, దానికి జ్యోతి అని హీరోయిన్. పాప కస్టడీ కోసం ఏదో వస్తుంది, అదేదో చిన్న టెక్నికల్గా లీగల్గా అది కరెక్ట్ కాదు సార్, అది ఏంటి అని, ఇది కరెక్ట్ కాదండి అని అట్లా రాశారండి అన్నాడు ఆయన. బట్ ఇది కాదండి, ఇది సెక్షన్ అని ఏదో చెప్పాను.
అయితే రాశాను మీరు అంటే హీ బిలీవ్డ్. రాశాను, సరే అని రాశాను. వెంటనే ఆయన ఒరిజినల్ స్క్రిప్ట్ ఈయన రాసింది తీసుకొచ్చి మొత్తం చూపించారు మీకు. ఆ స్క్రిప్ట్లో మన ఇది నా వేషం అది చూపించి ఎడం చేత్తో లెఫ్ట్ సైడ్ గ్రీన్ ఇంక్తోనో రెడ్ ఇంక్తోనో రామోజీరావు గారు రాసేసి అండర్లైన్ చేసి హ్యావ్ యూ వెరిఫైడ్ ది లీగల్ పొజిషన్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అంటే ఏదైనా సినిమాని స్క్రిప్ట్ అది చూసుకుంటూ అలా చేసుకుంటూ ఆయన ఎంత అంటే సురేష్ కృష్ణ చెప్తే నాకు అసలు మర్చిపోయింది. అందుకు కదా ఆయన అంత గొప్ప. రామోజీరావు గారు స్క్రిప్ట్ పక్కన నా డైలాగ్ ఉంటుంది కదా చెప్పారు, దాని పక్కన హ్యావ్ యూ వెరిఫైడ్ లీగల్ పొజిషన్ అంటే ఏదో ఆశామేషంగా సాక్ష్యాధారాలను పరిశీలన మీదట అన్ని సెక్షన్ల ప్రకారం వీడికి ఊరేస్తున్నావు అని అనకుండా ఇంతకుముందు అయితే ఉండేది. ఇప్పుడు ఇంకొంచెం బాగా రీసెర్చ్ చేస్తున్నాను కనుక ఓకే అంటే అట్లా అది తప్ప నాకు నేను వేలు పెట్టను. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు హైకోర్టులోనో లేదా హైకోర్టుని సెషన్ కోర్టుని హైకోర్టు వ్యవహారాలు, తర్వాత ఆ పక్కన ఉండే డెఫేదర్ వచ్చి జడ్జి గారు ఒళ్ళో కూర్చోటాలు, ఇటువంటివి ఏవో కొన్ని చేస్తుంటారు. అవి అడుగుతున్నప్పుడు చెప్తా అంటే అది కూడా లేకపోతే మరీ ఇబ్బందిగా ఉండి ఇదేంట్రా నాయన అని అంటే తప్ప. ఎందుకంటే కోర్టు ప్రొసీజర్స్ కూడా ట్రయల్స్ కూడా రకరకాల అంటే వేరే వేరే స్టేట్స్లలో వేరే వేరే ప్రాంతాల్లో రకరకాలుగా ఉంటున్నాయి. అవును. ఆ సీటింగ్ కానీ అవి కానీ ట్రిబ్యునల్స్ అట్మాస్ఫియర్. ఓకే. సో అందుకని ఆ ఫ్రీడమ్ సినిమాలు తీసుకోవచ్చు, బట్ నా ఇంటర్ఫరెన్స్ అసలు ఉండదు. వాళ్ళు చెప్పింది చేస్తే మనం అదే పాస్ అయినట్టు లెక్క.